రెడీ 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 అంజలి గారు, గీతాంజలి గారు, మనీష్ గారు ఇద్దరు కూర్చోవాలి. Smile, energy and music. ఒక తల్లి కూతురు మిస్సింగ్ అని స్టార్ మా వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఎక్కడైనా ఏ పెద్ద కంప్లైంట్స్ అయినా నాకే ఇస్తారు, ఎందుకంటే పెద్ద రిలేటివ్ కదా. అందుకే నేను పెద్ద కూడా వేసుకొచ్చా. అప్పుడప్పుడు గాలి లేదనుకో మనం ఇలా ఇసుకుంటాం అనమాట. అన్ని యూజెస్ ఉంటాయి ఇక్కడికి. ఎవరైనా దాచుకోవాలనుకో ఇలా దాచేస్తాం అనమాట. చాలా పెద్ద రిలేటివ్. సో మరి అల్వాల్లో తల్లి కూతురు మిస్సింగ్ అంటే స్టార్ మాలో ఒక తల్లి కూతురు మిస్ అయ్యారు. ఆ తల్లి కూతురు అల్వాల్లోనే ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్, అందుకే వచ్చా. కానీ ఒక మాట చెప్పాలి అల్వాల్ గురించి. ప్రపంచానికి వండర్ చైనా వాళ్ళేమో, హైదరాబాద్ లో వండర్ మాత్రం అల్వాలే. మీరు నవ్వాలి, అరవాలి. అల్వాలో అయితే అరవాలి, అల్వాల్ అరవాలి. ఏది అరవాలి ఒకసారి. అంకుల్ ఉదయం కాఫీ తాగి వచ్చాడు, అందుకే అరుస్తాడు గట్టిగా. ఇప్పుడు ఈ డిటెక్టివ్ లెన్స్ తో తప్పిపోయిన తల్లి కూతురు ఎవరో నేను కనిపెడతా. ఏంటి మొత్తం ఇక్కడ తల్లులాగా ఉన్నారు, కూతురు ఎవరు కనబడట్లేదు. అమ్మా మీరు కూతురు లేదే. అమ్మో ఎంత షాక్ అయిపోయారు. అంటే ఫస్ట్ మీ దగ్గరికి వస్తా, ఒక నిమిషం. ఆ తల్లి కూతురు ఎవరో అలవాళ్ళు ఎక్కడ నేను కనిపెడతా. స్టార్ మా వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేస్తా. ఒక్క నిమిషం దగ్గరికి వస్తా. నా కోట్ లాక్కునంటే కలర్ నచ్చింది, పెద్దగా ఉంది, నైటీలా ఉందని చెప్పి ఏ అంటే లాక్కుందో డిటెక్టివ్ తెలుసు కదా, కేసేస్తా. ఒక్క నిమిషం భయపడతాను ఎందుకు, నేనేమో పౌరులు తీస్తానా. దగ్గరికి వస్తుంది మేడం. ఒకసారి మా అమ్మాయికి హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇస్తారా? ఇందాక నేను వచ్చినప్పుడు బాగున్నావు అంటే ఒక్కడే చేయొచ్చాడు. ఇప్పుడు అందమైన అమ్మాయి బాగున్నావు అంటే దగ్గర చేయొచ్చారు. అక్కడ ఇంకా ఎనర్జీ చెప్పాలా? ఇంకోసారి అడగండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నావు. కానీ నాకు ఒక డౌట్ అండి. అక్కడేమో ఆర్ఫనైజ్ లా ఉన్నారు, అనాథలా వచ్చారు. ఇక్కడ ఏంటి ప్రిన్సెస్ లా మొత్తం సెటప్, అటు ఏమో బట్టలు, ఏంటి ఇదంతా? ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? అల్లవాళ్ళకి వచ్చాం. ఏ దేవవర్మ నువ్వు ప్రమోషన్కి వచ్చాం. స్టార్ మార్క్ వచ్చాం. అవును, స్టార్ మార్క్ వస్తే అందరు స్టార్ కదా, అందరూ ఇక్కడ ప్రిన్సెస్ కదా. ఓహో, అంటే స్టార్ మాల్ అడుగు పెట్టాక వీళ్ళందరూ అభిమానం చూశాక అభిమానంతో మీరు ఎవరైనా అయిపోయి ఇలా ఇంకా వీళ్ళు ముందు ఉన్నాం కదా, ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. సో ఇంకా నేను ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతున్నాను. సరే మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు, బట్ కానీ ఈ బట్టలు పాపం చూస్తుంటే ఎక్కువ సేపు నిలబడలేకపోయినా ఉన్నారు. కొంచెం వాళ్ళ కింద పంపించేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నాకు కూడా చిన్న ఎంట్రీ ఉంది, గెటప్ వేసుకుంటాను. కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు తెలుసా మీరు. అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ సరే ఇలాంటి అమ్మాయిని అసలు ఎలా తప్పారు మీరు? అసలు కథ ఏంటి? నేను అసలు యాక్చువల్గా కూతురు ఎవరో కనిపెడదాం, తప్పిపోయిన కూతురు ఎవరో కనిపెడదాం అలవాళ్ళకి వచ్చా. వీళ్ళు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయగానే ఒక చిన్న వీడియో దొరికింది. ఆవిడ మీరేం తెలిసిపోయారు. ఎలా విడిపోయారు? అసలు మీ కథ ఏంటి? నేనైతే విడిపోలేదు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి దూరం అవ్వలేదు. మా అమ్మే నా దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఓకే. సో ఎప్పుడు పుట్టిన పాప మీద ప్రాబ్లమే ఉండదు, అమ్మ మీదే కదా ప్రాబ్లం ఉంటది. కానీ ఎంత అయినా నేను మాత్రం మా అమ్మ మీద ఫుల్ ప్రేమతోనే ఉన్నాను. ఈ రోజు మా అమ్మని చూసినా కూడా నాకు ఓకే ఆల్రైట్. ఒక్క నిమిషం అందాన మాట్లాడి మైక్ ఆఫ్ చేయకూడదు. ఎవరో మైక్ ఆఫ్ చేశారు. రెడీ. ఏంటి మీ కథ ఏంటో చెప్పండి, నేను కనిపెడతా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా? నా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఆశ్రమంలో నన్ను వదిలేశారు. ఆశ్రమంలో పెరిగి హ్యాపీగా ఉన్నాను. కానీ నన్ను ఆశ్రమంని, నా ఆశ్రమంలో ఉన్న నా ఫ్యామిలీని పారేయాలని చూస్తున్నారు ఒక విలన్ గ్యాంగ్. తరతరాలుగా అందమైన అమ్మాయిల వెనక ఇలాంటి విలన్లు పడుతూనే ఉంటారా? నాలాంటి హీరో లేక మీకు నేనున్నా డిటెక్టివ్. అందుకే ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ పెద్ద కోట్లో దాచేస్తాను ఎవరికి కనబడకుండా. ఓకే. కానీ అసలు ఎవరండి ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేసింది? అసలు వాడు నాకు కనబడితే ఈ అలవాళ్ళ ప్రజల ముందే కొట్టేద్దాం. ఈ రోజు వచ్చారా? ఎక్కడ నేను ఉంటే అక్కడికి వచ్చి నన్ను పారేయాలని ఎదురు చూస్తూ నా వెనకాలే వచ్చేసారు.
ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రాకుండా ఎక్కడికి పోతాడు? ఇక్కడికి వచ్చాక నేను కడిగేస్తా. ఎవరాయన? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరాయన? తనని ఎలా చెప్పాలంటే ఆ. మీ దగ్గర నాకు చెప్తే సరిపోదు, ఏమైనా వీడియో ప్రూఫ్స్ కావాలి నాకు. ఉంది, అన్ని రెడీగా ఉంది. ఓ, వీడియో proof. ఎందుకంటే చూసిన వెంటనే మీరందరూ తన్ని కొట్టాలి కాబట్టి ఒక వీడియోతో వచ్చాను. వీడియో ప్రూఫ్ తో వచ్చారా? అవును. ఛ, అందమైన అమ్మాయిలు ఇంటెలిజెంట్ అంటే ఏంటో అనుకున్నా. యూ ప్రూవ్ ఏదో ఒకసారి ఆ ప్రూఫ్ చూపించండి నాకు. సో ఇప్పుడు వస్తుంది చూడండి. ఓ, 3, చూద్దాం. 2, 1. వా, ఒక్కసారి ఆయన ఎవరో కానీ ఇలాంటి అందమైన అమ్మాయి కనబడితే హార్ట్ లో ప్లేస్ కబ్జా చేయాలి, కానీ ఎదురుగా ఉన్న ఖాళీగా ఉన్న ప్లేస్ కబ్జా చేస్తారా? అందుకే తన హీరోనా విల్లనా అని మీరే నాకు చెప్పారు. చూడడానికి మిల్క్ బాయ్ ఉన్నాడు, కానీ ఆ క్రేన్ల మధ్యలోంచి ఎంట్రీ అయ్యండి కొంచెం క్రూరంగా ఉంది. ఇక్కడ ప్రవేశపెట్టాక మాట్లాడదాం. తొందరగా ఆ విలన్ని, సారీ ఆ హీరోని ప్రవేశపెట్టండి. మ్యూజిక్. మనీష్. నువ్వు మనిషివే, పేరేంటి చెప్పు. మా ఇల్లు మనిషి. పేరులోనే ఉంది. పేరే మనీషా? ఎస్. మరి మనిషి పనులు చేయకుండా ఎందుకు నువ్వు క్రూరంగా తయారయ్యావు? ఎందుకు ఆ అమ్మాయి వెనక పడుతున్నావు? ఎందుకు ఆ అమ్మాయి ల్యాండ్ కబ్జా చేస్తున్నావు? చూడడానికి మిల్క్ బాయ్ లా బాగానే ఉన్నావుగా. ఇక్కడ అమ్మాయి కాన్సెప్ట్ కాదు, మా అత్తయ్య కోసం అవసరమైతే హీరో అన్న అవుతా, లేదంటే విలన్ అన్న అవుతా. ఎవరా అత్తయ్య? నువ్వు చూడడానికి నా అంత అందంగా కాకపోయినా ఓ మాస్టర్గా బాగానే ఉన్నావు. ఒక్క నిమిషం పక్కన ఇట్రా ఇట్రా కొంచెం ఇట్రండి. ఒకసారి వేసుకోండి. సారీ బాయ్, కొంచెం చిల్లర బిహేవ్ చేస్తాం అప్పుడప్పుడు, ఏమనుకోవద్దు. కానీ చిల్లర కూడా లేదు. ఇందాక ఆ క్రేన్స్ మధ్య నుంచి నువ్వు వచ్చావు కదా భయ్య, ఒక షాట్ అదిరిపోయింది. ఆ కోట్ ఇట్లా తిప్పావు, అన్ని బాగున్నాయి, కానీ ఎందుకు వాళ్ళ ఆర్ఫనెస్ మీద పడ్డావు? పాప మొహం చూడు భయ్య. ఇప్పుడేంటి ఈ అమ్మాయిని మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా ఇక్కడికి? అది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, మరి ఎవరితో చెప్పుకుంటుంది పాపం? ఆవిడకంటూ ఎవరున్నారు? యాక్చువల్లీ మేము చాలా మంచి మాటలతో తెలుగులో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాం. ఓకే. వాళ్ళు ఏదో కబ్జా అన్నారు. కబ్జా మీనింగ్ ఏంటి? కబ్జా అని మా అర్థం, అంటే ఎప్పుడు వెళ్తారు అని. వాళ్ళు ఏదో కబ్జా అనుకుంటున్నారు. కబ్జా? అది మా తప్పు కాదు. కబ్జా అంటే ఎప్పుడు వెళ్తారా? యా, కబ్జాయేగా. ఓ, హిందూ. మంచి హీరో. కానీ ఏమాట మీ ఇద్దరు ఫ్రేమ్ చూస్తుంటే ఏదో ఇప్పుడు ప్రోమోలో మీరు గొడవ పడుతున్నారు, కానీ పోను ఈ గొడవలు కాస్త ప్రేమగా మారేలా ఉందనుకుంటున్నా. ఏమంటారు? తినతో ప్రేమ ఏంటి? తినదు. హలో, ఒక్క నిమిషం రండి. ఇట్రా పక్కరా. యాక్షన్. ఇప్పుడు చూడు, మీ ఇద్దరిని కలిసి చూడగానే అంటే అంకులు ఎవరు నవ్వేస్తున్నారో అమ్మాయిలు. ఏంటి జంట బాగుందా? ఇక్కడి నుంచి మన ప్రతి పొద్దున కాఫీ తాగి వచ్చిన అంకల్ అలవాట్లేదు. అక్కడ కూర్చోమంటాడు, ఎందుకు ఆయన మాట్లాడుతున్నాం. కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవవర్మ సీరియల్ ప్రతిరోజు మన ఇంటికి వస్తాయి ఈ జంట. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా లేదా జంట? ఫ్యూచర్ లో ప్రేమలో పడతారు అనిపిస్తుంది కదా? గొడవలు ప్రేమగా పడతాయి. రేపు పొద్దున్న ఆస్తి కింద అదే ల్యాండ్ నువ్వే ఇచ్చేస్తావు తిరిగి. కట్టం కింద కట్నం కింద నేను తీసుకుంటాను, కానీ ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు భయ్యా పాప ఆ ల్యాండ్ మీద పడ్డావు? కానీ ఫస్ట్ నీ గురించి, నీతో కాదు. ఏంటి ప్రతిరోజు 8:30కి వస్తుంది ఈ జంటను ఆశీర్వదిస్తారా? ఏంటమ్మా జంట నచ్చలేదా? జంటిని మేము చెప్పబోయా బాబు, ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడుతూ కొంచెం అలాగే ఉంటుంది, కొంచెం ఈవిడితో మాట్లాడుతాం. నువ్వేం చేసావు ఇప్పుడు ఈవిడ చెప్తున్నావు. తన పేరు మాత్రమే మనిషి, కానీ అసలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో అన్న ఏగచ్చు, కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేం. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు. సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు. అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. కానీ ఊహించుకుంటున్నావు కదా. అది ఎప్పుడు ఉంటుంది కదా. ఎవరికైనా అమ్మ అంటే ఇష్టమా లేదా? అందరికీ ఇష్టమే కదా. అమ్మ మనల్ని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా. నాకు అంతే. మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను వదిలేశారు. అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే, మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు. ఇక్కడితో ఆపేస్తున్నాం. హలో, నీకు విషయం తెలుసా? ఇట్లా కొంచెం అన్న ఎంట్రీయా కొంచెం సెంటర్. ఓకే సర్లే. అదే కనుక ఇలాంటి అమ్మాయి కనుక నాకు హీరోయిన్ గా పెట్టుంటే 100 ల్యాండ్లు నేనే తీసుకొచ్చాడు కాలు ముందు పెట్టేవాడు. నువ్వు ఉన్నావు. డిటెక్టివ్, ఇప్పుడు ఇతన్ని అడగండి. మంచిగా మేము ఏదో ఒక ఊర్లో మంచి లవ్ తో బ్రతుకుతున్నాం, ఎందుకు
మేము లవ్ కోసమే వచ్చాం. లవ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి, లాక్కోకూడదు. మా లవ్ స్టూడెంట్స్ లవ్ కోసం. స్టూడెంట్స్ లవ్ ఆవిడ మాత్రం స్టూడెంట్ లా కనిపించట్లేదు మీకు. చెప్పాను కదా ఇందాకే మామ్స్ లిటిల్ ప్రిన్సెస్. నువ్వు మామ్స్ లిటిల్, ఆవిడ కాదు నువ్వు ఉన్నావు మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా. తేడాగా ఉంది కదా. నాకేదో తేడాగా ఉంది. ఇలాగే మేము మంచిగా ఉన్నప్పుడు తేడాగా వచ్చి మా ఆశ్రమాన్ని తీసేశారు. ఎందుకు? కాదు, పాపం అంత అందమైన అమ్మాయికి ఇంత అన్యాయం ఎందుకు చేసావు? అదే చెప్తున్నాను కదా, అవన్నీ మా అత్తయ్య డిసైడ్ చేస్తుంది. మా అత్తయ్య ఏది డిసైడ్ చేసినా అది మంచిగా చేస్తుంది, కాబట్టి చెడు కాదు. మా అత్తయ్య ఏం చెప్తే నేను మైండ్లో ఫిక్స్ అవుతా, బ్లైండ్గా వెళ్ళిపోతా. నేను తీసుకుంటా. సరే, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. నా డిటెక్టివ్ మైండ్కి నువ్వు ఏదో అన్యాయం చేస్తావు అనిపిస్తుంది. ఇంత అందమైన అమ్మాయికి అన్యాయం చేయాలంటే, అన్యాయం చేశాడు అంటే ఆ అన్యాయం అరికట్టడానికి నేను ఒక్కటి సరిపోను. ఎందుకంటే ఆయన చూస్తే అలా ఉన్నాడు, నేను చూస్తే ఇలా ఉన్నా, ఈయన ఎక్కడ కొడతాడో భయం వేస్తుంది. ఈ అమ్మాయి అన్యాయం అరికట్టడానికి నేను ఒకటి తీసుకొచ్చా. స్టార్ వాళ్ళ మీకు ఇష్టమైన హీరో ఇంకోరెవరు? ఇంకో లక్. హలో, మాట్లాడండి అలవాటు ప్రజలు. స్టార్ వాళ్ళ ఒక హీరో పేరు చెప్పండి. బాలు. మరి ఆ బాలు వచ్చి సమస్య పరికరిస్తే ఎలా ఉంటది? మరి ఆ బాలుని పిలుద్దామా? ఓకే ఓకే ఓకే. ఆ పాట ఒకటి ఎక్కడికి వెళ్ళా, గుండె నిండా గుడి కానీ పప్పు నిద్రలో కూడా గుండె నిండా. ఏంటి పోయి ఆ పాట ఎక్కడికి వెళ్ళా? నేను రావాలంటే ఫస్ట్ ఆ పాట రావాలి. ఓకే, నేను వస్తాను. కానీ నాకు డౌట్, నువ్వెందుకు పోయి ప్రతి సీరియల్ ఎంట్రీ ఇస్తావు? లేదు, స్టార్ వాళ్ళు ప్రతి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు నన్నే పిలుస్తారు. సో ఈ సీరియల్ కూడా అలానే పిలిచారు, అలానే వస్తున్నా. కాదు, ప్రతి సీరియల్ కూడా సీరియల్ హీరోలకి ఇంకెవరికైనా బాధ ఉందంటారు. హీరోయిన్ బాధ ఉంటే మాత్రం వెంటనే వచ్చేస్తావు, ఎందుకు అలా? యా, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే, మగవాళ్ళకి అన్యాయం జరిగితే అరగంట లేట్గా వస్తారు, కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అరక్షణం కూడా వెయిట్ చేయాలి. ఓ ఆహా, సింపుల్ గా మెన్ విల్ బి మెన్ అంటున్నాడు. చూసారా? ఇగో నీ గురించి వచ్చాడు, నిన్ను కొట్టడానికి ఏంటి ఇది? కోర్టు నైటీయా? నైటీ కాదేమో. నా పేరేంటి తెలుసా? చెప్పు నీ పేరు. గుడ్ నైట్. గుడ్ నైట్ పెట్టుకో. గుడ్ నైటీ అని పెట్టుకో. నైట్గా వేసుకొని వచ్చావు. ఇది నైటీ కాదయా. ఇంకొక నిమిషం తిరుగు. ఇదేంటి? అది ఫ్యాషన్. ఫ్యాషనా? ఫ్యాషన్. ఏదో అమ్మాయిని చేయి పట్టి లాగుకొని చెట్టు కింద కట్టినట్టు ఉంది ఇది. నా శరీరం మీద అంత పెద్ద కోటు జారిపోతుంది భయ్యా, అందుకే కట్టుకోండి వెనకాల. ఇది కోట్ అని చెప్పకు, నైట్ అని చెప్పు. నైటీ కాదయా కోటు. నైటీ. ఒక్క నిమిషం, అక్కడ నీ ఫ్యాన్స్ ఉన్న రాయి చెప్పా సరే. యాంకర్ ఎవరో వస్తారని చెప్పారు, ఎవరది? యాంకర్. రైటర్ చెప్పుకొని తిరుగుతున్నావా, యాంకర్ చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్పు. నేను యాంకర్ ఈరోజు. యాంకరా రైటరా? యాంకర్. మళ్ళీ రైటింగ్ ఎలా? రాయను. ఎప్పుడు వెళ్ళవు? రాయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ క్వశ్చన్ చేయకూడదు, నేను క్వశ్చన్ చేయాలి. నువ్వు ప్రతి అమ్మాయి హీరోయిన్ అనగానే అదేదో పొదరిల్లి సినిమాకి అమ్మాయి బాధలో ఉందనగానే క్యాబ్ వేసుకెళ్ళాడు. ఇక్కడ ఈ అమ్మాయి బాధ అనగానే మైక్ పట్టుకుని వచ్చావు. ఏంటో బాబు అమ్మాయిలు అనగా ఎలా పడుతున్నాడు? వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నా, వీళ్ళిద్దరు బాగానే ఉన్నావు. నువ్వు మధ్యలో వచ్చి ఏదో డైలాగ్ చెప్పి వీళ్ళిద్దరు విడదీస్తూనే ఉన్నావు. ఏంటి నీ సంగతి? నేను విడదీలా, వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు. నేను ఇంకా కలవడానికి ట్రై చేస్తాను. ఆ జంట ఎలా ఉందని అడిగా, అందరూ బాగుందన్నారు. రేపు పొద్దున్న ప్రేమలో పడతారని కూడా నేనే చెప్పాను వాళ్ళిద్దరికి. ఆయన ఏమో ల్యాండ్ లాక్కొని పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. నేనేం చేయాలి చెప్పు. హీరోయిన్ తీసుకొని ఏం చేయాలి చెప్పంట. ఫస్ట్ ఫ్యాన్స్ తో మాట్లాడు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఎంతమంది గుడి నిండా గుడి గంటలు చూస్తున్నారు? చూసేసారా? నన్ను మాత్రమే పిలిచారు. తీసుకొస్తాడమ్మా మీనాని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్న అందరూ తీసుకొస్తాడు. తీసుకొద్దాం. భోజనం ఏర్పాట్లు రెడీ చేయండి. ప్రభావతి, మీనా అందరూ వస్తారు. ఓకే. సీరియల్ మీరు చూసి సక్సెస్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు మిమ్మల్ని చూడడానికి. ఓకే. నువ్వు అన్యాయం అనగానే వచ్చావు. అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడవా? హాయ్ అంజలి గారు, మీకు ప్రోమోలు చూసారు, మీకు మీ ఆశ్రమానికి అన్యాయం జరిగిందని. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అన్యాయం జరిగితే పక్కా బాలుని పిలవండి, బాలు వస్తాడు, అక్కడ మంచిదే జరుగుతుంది. నువ్వు అంత ఖాళీగా ఉంటావా? బాలు ఫ్యూచర్లో అన్యాయం జరిగితే బాలు పిలవండి వేసుకొచ్చేస్తానంట. ఏంటి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటావు నువ్వేమన్నా? బాలు ఫ్యూచర్ లో కాదు, ఇప్పుడే అన్యాయం చేసావా నా పక్కనే ఉన్నారు. అన్యాయం చేయడానికి వచ్చారా? ఇతనే. ఏం అన్యాయం చేశారండి మీరు? నువ్వు ఏదో న్యాయం చేస్తానని వచ్చావు. ఎవరు మాట న్యాయం చేశారు? అదొకటి ఉండాలి కదా. కాదు, మనోడు న్యాయం చేస్తానని వచ్చాడు. ఇందాక పొదరిల్లుకి క్యాబ్ వేసుకొని వచ్చాడు అన్నావు కదా, ఈసారి జేసీబీ ఎక్కిస్తా. అయ్యా, నువ్వు పొదల్లి క్యాబ్ వేసుకొచ్చావు కదా, ఈసారి వస్తే జేసీబీ ఎక్కిస్తానంట నేను.
ఆయన ఎంట్రీ చూడలేదా? జేసీ మధ్య నుంచి వచ్చాడు. జేసీబీలో వచ్చావా? ఆ. అదే మెషిన్ జేసీబీ వస్తుంది, తర్వాత మనిషి వచ్చింది, డైలాగ్ వచ్చింది. ఆ. ఓ అవునా, మీకోసం అది. ఆ. Nice, nice, బాగుంది. తేడా వస్తే జేసీబీతోనే ఆయన బోల్ డబ్బులు ఉన్నాయి. ఆ. నాకు ఇంకోటి తెలుసా? డబ్బులు కాదు, వెనకాల మా అత్తయ్య ఉంది. ఓ అత్తయ్య ఎవరు అసలు? ఆ ఫస్ట్ త్వరగా ఎంట్రీ రా బాబు. ఆ అత్తయ్య చూడాలి. నీ అత్తయ్య డబ్బులు పట్టుకొని జేసీబీ ఇస్తాను చెప్పా. నీ డబ్బులు కాదు, నీ అత్తయ్య డబ్బులు. పవర్ అత్తయ్య, అత్తయ్య ఏం చెప్తే సరే ఆ అత్తయ్య ఎవరో చూద్దాం. కానీ ఈ కేసుకి మించి ఈ కేసు కోసం నాకు ఇంకో ప్రూఫ్ కూడా దొరికింది రీసెంట్ గానే. ఏంటి ఇంకో ప్రూఫ్ దొరికింది. ఇంకా ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ చూస్తే ఇంకొంచెం మనం ఆ కేసు గురించి తెలుసుకోవచ్చు. ఆ తల్లి నువ్వు ఎవరో ఏమైనా చెప్పు, డిటెక్టివ్ మాత్రం చెప్పకు. ఒరేయ్, నేను డిటెక్టివ్ కాదు, నేను డిటెక్టివ్ రా బాబు. ఇప్పుడు నేను డిటెక్టివ్ ప్రూవ్ చేస్తా. దీనికి కూడా ప్రూఫ్ ఉంది. దాన్ని పెట్టుకుంటే డిటెక్టివ్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు నేను చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత నువ్వు డిటెక్టివ్ ఒప్పుకుంటావు. ఓకే, ఓకే, చూద్దాం. ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటి? ఏం కనిపెట్టావు చెప్పు. అంటే అంత అది నాలాంటి డిటెక్టివ్లు అర్థం అవుతుంది, నీలాంటి సామాన్యులకు అర్థం కాదు. ఆవిడ వచ్చి ఏ దేవి వర్మ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందులో ఒక చిన్న ఇది ఉంది, నీకు తెలియదు, మాలాంటి డిటెక్టివ్లు మాత్రమే తెలిసేది. నువ్వు వాళ్ళు పక్క వెళ్ళకు, కొడతారు. కొట్టను నెక్స్ట్ జడ్జెస్ అంటున్నా చూడు. ఆడియన్స్ నేను కూడా మీరు ఏదో నిజమైన డిటెక్టివ్ నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నా, సంబంధం లేకుండా ఏదేదో ఏమండి? మాట్లాడతాను. ఎందుకు అనుకున్నారు? అది తీసుకోవడానికి నాకు ఒక చిన్న కారణం ఉంది. ఆవిడ ఏ సీరియల్ చేస్తారు? ఆడియన్స్, ఆవిడ ఏ సీరియల్? గోదావరి, తెలుసు కదా. సో గోదావరి అభిమానులంతా ఆవిడ్ని అభిమానిస్తారు. ఆవిడ్ని చూసి మిమ్మల్ని కూడా అభిమానించి రేపు పొద్దున ఆ సీరియల్తో పాటు మీ సీరియల్ కూడా ఆశీర్వదించి ఆ తర్వాత మీ సీరియల్ కూడా హిట్ చేస్తే 2 సీరియల్ హిట్ అవుతాయని ఇలా కలిపా. నేను కూడా అక్కడ గెస్ట్ రోల్ చేసి ఆ? నేను కూడా అక్కడ గెస్ట్ రోల్ చేసి ఇంకెన్ని సీరియల్ చేస్తా? మీ సీరియల్ 6 ఎపిసోడ్ చేస్తా, పక్క సీరియల్ 6 ఎపిసోడ్ చేస్తున్నావు నువ్వు. ఎలాగో ఫ్యామిలీస్ కదా, ఇంకా పైన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. అమ్మ అప్పుడప్పుడు అంటే ఆయన ప్రతి ఎపిసోడ్ వస్తాడమ్మా, మీకు తెలియదు. ఏ క్యాబో చేసి వేసుకుని ఏదో ఒకటి వస్తుంటాడు ఆయన. సరే బాబు, ఇప్పుడు వాళ్ళ ప్రూఫ్ చూసాక, వాళ్ళిద్దరు కేసు చూసాక మీకు ఏమనిపిస్తుంది? పాపం వాళ్ళిద్దరు సమస్య విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఒక ఏ చట్టమైనా ఫస్ట్ ఒక గొడవలనే స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళే కలిపేస్తారు. నువ్వేం కలపకు, ఏం చెడగొట్టకు. నేను కలపలే, నన్ను కలపడానికి చాలా మంది ఉన్నారు. అరే ఏ ప్రాబ్లం అయినా మనవాడు వెనక ఏదో పవర్ ఉన్నట్టుంది. ఒక ఒక్క నిమిషం, నేను అది ఒక పాజిటివ్ నిమిషం. పవరా నెగటివ్ పవరా తెలియదు. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అంటాం? వీళ్ళ తప్పు అఫ్ కోర్స్ మనవాడిది. మనోడు ఎలా హౌ అక్కడ చాలా ఒక్కొక్క అమ్మాయి చాలా మంది పిల్లల్ని పెట్టుకొని మంచి పని చేస్తుంది, నువ్వు వెళ్ళి ఏదో మంచి పని. తప్పు ఆయనది కాదనిపిస్తుంది. ఇందాక నుంచి మాటకు 10 సార్లు అత్త అత్త అంటున్నాడు. ఈయన ఏదో అత్త వెనక నడిపిస్తుందేమో నా డౌట్. ఏమంటావు? అఫ్ కోర్స్ ఉంటుంది. ఇంతసేపు నువ్వు డిఫెక్టివ్ అనుకున్నాను, ఇప్పుడు డిటెక్టివ్ అనిపించు. ఇప్పుడు చూసా, కనిపెట్టేశా కోట్ వేసుకున్నందుకు ఇప్పుడు సార్థకత అయింది. ఇందాకటి నుంచి 10 సార్లు అత్త అత్త అన్నాడంటే ఆయన వెనుకున్నది ఎవరో కాదు, అత్తే. తరతరాలుగా సీరియల్ శాసిస్తున్న క్యారెక్టర్ ఏంటంటే అత్తే. ఆ అత్తుంటేనే సీరియల్ హిట్ అవుతుంది, అత్తుంటేనే సీరియల్ పవర్ఫుల్ గా ఉంటుంది, అత్తుంటేనే ఆ డ్రామా, ఆ ఎమోషను, ఆ ఎలివేషను మొత్తం అన్ని అత్త వల్లే. సీరియల్లో డామినేషన్ ఏది ఉందంటే అది అత్త క్యారెక్టరే. మరి అలాంటి అత్త ఇప్పుడు స్టేజ్ మీద రాబోతుంది. ఓకేనా? అత్తకి వెల్కమ్ చెప్తావా? అత్త వచ్చేస్తే సమస్య సగం పరిష్కారం అయిపోద్ది. ఆ సమస్య ఎక్కడ మొదలైంది, ఎవరితో మొదలైంది అంతా తెలిసిపోద్ది. మరి అలాంటి అర్థం పిలిచేద్దామా? మ్యూజిక్. ఎవరు అర్థం కావట్లేదు నాకు. నువ్వు ప్లీజ్ నన్ను అనుకుంటారు. పైన అంత పరదా ఉన్నా సరే కింద గొడుగుతో వచ్చారంటే మీరే పవర్ఫుల్ అంతా. కనిపెట్టేశా. అసలు ఒక శివగామి, ఒక నీలాంబరి, అసలు ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు ఉన్నాయో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్లు కలిసి ఒక మనిషిలా మారితే ఎలా ఉంటుందో అలా ఉన్నారండి. ఒక్కసారి మా హాయ్ చెప్పండి. హాయ్ ఏయ్! అందరికి ఇక్కడ వచ్చారు. మీ బిజీ స్కెడ్యూల్లో చాలా 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 థ్యాంక్ యూ. మీకోసం చాలా ప్రేమతో ఈ ఒక సీరియల్లో ఇప్పుడు నటిస్తున్నాను. మీ అందరితో టచ్లో ఉండడానికి, నా ఫ్యాన్స్తో ఎప్పుడైనా ఇప్పుడైనా మీ ఇంట్లోనే ఉండాలి ప్రతిరోజు నేను. కాబట్టి ఈ సీరియల్ ఒప్పుకున్నాను, ఈ సీరియల్ చేస్తున్నాను. ఈ మంచి అవకాశం వచ్చింది. అసలు అత్త ఇంత సాఫ్ట్ గా మాట్లాడదు. అత్త అసలు మా సీరియల్ మాత్రం ఏయ్ అన్నట్టున్నారు, ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. తొక్కితే అప్పడం అయిపోతాం, మీలాంటి వాళ్ళు తొక్కితే ఏదైపోవడానికి నేను రెడీ. పిండితే నిమ్మకాయ జ్యూస్ అయిపోతాం. అమ్మో
అమ్మ ఆల్రెడీ ఎవరో పిండేసినట్టు ఉంటాను నేను, ఇంకా నన్ను పిండుతారా మీరు? కానీ అసలు అత్త అంటే నిజంగా నేను ఎప్పుడో బాహుబలిలో శివగామిని చూసా, మళ్ళీ మన బుల్లితెర శివగామిలా ఉన్నారు. ఇన్ని డైలాగులు నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఇది నీ హీరో కోసం ఐఎస్ సినిమా కాదు, ఇది లేడీస్ కోసం ఐఎస్ టెలివిజన్ షో. డైలాగ్స్ మనదే, ప్లాట్ఫామ్ మనదే, పర్ఫార్మెన్స్ కూడా మనదే. ఏయ్! అబ్బా, అసలు నేను ఈగర్లీ వెయిటింగ్. సంజనా గారు అసలు మా స్మాల్ స్క్రీన్ మీద ఎలా కనబడతారో, అత్త క్యారెక్టర్ ఎలా ఎరగదీస్తారో, ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్, ఆ డ్రామా అదంతా ఎలా పండిస్తారో చూడడానికి నేను చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తాను మేడం. అసలు అత్త క్యారెక్టర్ అసలు బీభత్సంగా షూట్ అయ్యారు అసలు మీరు. ఒకసారి ఆ నెక్లెస్ అలాంటిది మాకు ఇస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోతేమో. అత్తల దగ్గర మాత్రం కాస్ట్లీ నెక్లెస్ ఉంటాయి సీరియల్లో. మా ఆంటీలు అందరూ అనుకుంటారు ఈ నెక్లెస్ అందరూ ఎక్కడ తెస్తారు, ఈ చీరలన్నీ ఎక్కడ తెస్తారు అనుకున్నారా మీరు రోజైనా? ఒకసారి అడుగుదాం, వెళ్ళిపోయి ముందు అడుగుదాం ఒకసారి. రండి. కానీ ఏంటి మేడం ఇంత అందంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మీరు ఇంత ప్రాబ్లం తీసుకొచ్చారా పాపం? ఇట్లా ముందు రండి ఒకసారి. నేను ఏమీ ప్రాబ్లం తీసుకొని రాలేదు. గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నాను, తెలంగాణలో ఓపెన్ చేస్తున్నాను. 30,000 స్టూడెంట్స్, మన 30,000 మంది స్టూడెంట్స్, 30,000 మంది స్టూడెంట్స్ మన గీతాంజలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఎడ్యుకేషన్ కోసం ఏదైనా చేస్తాము, జనాల్ని ఎడ్యుకేషన్ వల్లనే నిలబడాలి కదా. ఆహా, అత్తంటే గయ్యాలి అనుకున్నాను, ఇంత గొప్పదని తెలియలేదు. అంటే స్టూడెంట్స్ కి చదువు చెప్పించడానికి కాలేజీలు కట్టడానికి ఆ ల్యాండ్ అడిగారు అంతేనా? ఆ ల్యాండ్ అడగలేదు, ఆ ల్యాండ్ కొన్నాను. లీగల్ గా కొన్నాను. మేమేమి ఇల్లీగల్ చేయము, చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా చేస్తాము. అంటే మీరు కరెక్టే అంజలి గారు, మీరు అబద్ధం చెప్పారా? ఒక్క స్టోరీ మాత్రం మీరు వినేసి వచ్చి జడ్జ్ చేయకూడదు, మా స్టోరీ కూడా వినాలి. మాకు 30 years బ్యాకే ఆ ల్యాండ్ మాకు వచ్చి ఎవరో రాసి ఇచ్చేసారు. 30 years బ్యాక్ ఫ్రీలో ఎవరికైనా ఏదైనా రాయగలుగుతారా? అవును, ఈవిడ చెప్పింది కరెక్టే. ఈవిడ సైడ్ న్యాయం ఉంది, మీ సైడ్ న్యాయం ఉంది. ఒకసారి ఆ పెద్ద మనిషి షార్ట్ రా నువ్వు. ఓ అన్యాయం అనగానే సూటు బూటు వేసుకొని రావడం కాదు. లేదు, నాకేమో ఈ అత్తగారిని చూస్తే నా ప్రభాదమ్మకి టఫ్ ఇస్తారేమో అనిపిస్తుంది. ప్రభాదమ్మ అంటే వాళ్ళకి తెలుసు, నీకు తెలియదు. నాకు ప్రభావతి గారు తెలుసు, తెలుసా? కానీ ఇక్కడ చూస్తే ఈవిడ చెప్తే ఈవిడ న్యాయమే ఉంది, ఆవిడ వైపు చూస్తే ఆవిడ వైపు న్యాయం ఉంది, ఆయన చేసిన న్యాయం ఉంది. ఏది న్యాయం ఏది అన్యాయం అని జనాలు సీరియల్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు. ఓకే, ఇప్పుడు జనాలకి ఎవరు న్యాయం తెలియాలంటే వాళ్ళు ఏం చేయాలి? తెలియాలంటే ఫస్ట్ ఒక జనాలకు తెలియాలి కదా, అందుకే కదా నన్ను పిలిచారు. సో మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ మీకోసం ఇక్కడ టెలికాస్ట్ చేయబోతున్నాము. అది మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన అలవాల అభిమానుల కోసం ఇప్పటి వరకు ఇంకా టీవీలో టెలికాస్ట్ అవ్వకముందే ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగా చూపిస్తున్నాం. ఓకే, ఆ ఎపిసోడ్ చూశాక ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఓకే ఓకే ఆ జెంట్లీమెన్ నువ్వు ఓకే, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళకి ఈరోజు ఇక్కడే కూర్చోయి, అయిపోయింది కదా. ఆయనకి ఇంకో కాఫీ నేనే స్వయంగా చేసిస్తాను. చెప్పాడు త్వరగా వెళ్ళాలి వీడు కాఫీ చేస్తాడు. సో మరి అత్త వైపు తప్పు ఉందా, అమ్మాయి వైపు తప్పు ఉందా, కొడుకు తప్ప ఏంటో తెలియాలంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి. చూడటానికి రెడీయా? ఓకే, మేము మీరు హ్యాపీగా ఆడ కూర్చున్న తర్వాత మేము చెప్తాం ఎవరు తప్పు. పెద్ద మనిషి వచ్చాడు, న్యాయం చెప్పమంటే ఎపిసోడ్ చేశాడు. ఒకసారి నైట్ రిమూవ్ చేసుకో ప్లీజ్, డైరెక్ట్ చెప్పు. ఈ బాల్ తీసుకెళ్ళండి నా నైట్ మర్చిచి నా కోటి మీద పడ్డాడు. సో మరి ఏ దేవి వరమో నువ్వు మనకి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 8:30కి మన స్టార్ మాలో రాబోతుంది. స్టోరీ అయితే అదిరిపోయింది. మనం ప్రోమో చూసినప్పటి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. అసలు స్టోరీ ఎలా నడుస్తుంది, ఎలా ఉండబోతుంది అసలు అనేది చాలా కొత్త స్టోరీతో రాబోతున్నారు. మరి ఆ స్టోరీ ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళలో తప్పు ఎవరిది, అవన్నీ తెలియాలంటే మీ అందరికి ఒక సుపీరియారిటీ అన్ని కలిసి ఎలా ఉంటుంది అనిపిస్తుంది. నిజంగా అర్థం చెప్పేశారు, గట్టిగా సంఘంలో గట్టిగా చెప్పచ్చు. గీతాంజలి క్యారెక్టర్ లో అదిరిపోయారండి. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా ఆవిడ అసలు ఎంత ముద్రగా చేశారు. నిజంగా చాలా సాంప్రదాయంగా మన తెలుగింటి ఆడపడుచులాగా, మన తెలుగింటి చెల్లి అక్కలాగా ఎంత ముద్రగా ఉన్నారండి. నిజంగా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సీరియల్ స్టార్ మాలో ఇంకో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సీరియల్ అవుతుంది నాది. నిజంగా చెప్తున్నా. ఆదరం సరే అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇక్కడ చప్పట్లు కొట్టిన చేతుల కన్నా కన్నీళ్ళు కట్టిన కళ్ళు ఎక్కువ ఉన్నాయి, అభిమానంతో తప్పిన హృదయాలు ఎక్కువ ఉన్నాయి. అవి చెప్తున్నాయి మీ సీరియల్ ఎంత పెద్ద అవుతుంది. నిజంగా చూసిన ఎంతో మంది ఇక్కడ వాళ్ళ కంట్లో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఎక్స్పెషల్లీ మీకు ఆ చెట్టులో అమ్మ అని పదం చూస్తూ ఒక మాట చెప్తారు చిన్నపిల్ల, మా అమ్మ ఎలా ఉంటుంది అలాగే ఉంటుందా అని. ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్ త్రూ అవుట్ ఇక్కడ అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ ఫీల్ అయ్యారు. నిజంగా నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీతో కాదు ఫస్ట్ ఆడియన్స్తో మాట్లాడాలనుకుంటున్నాను, వాళ్ళ ఆ రెస్పాన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటని. సో ఫస్ట్ నిజంగా నేను ఇక్కడ కొంతమందితో మాట్లాడతా, ఓకే? సో వాళ్ళు మాట్లాడేది వచ్చారు ఇంకా డైరెక్ట్ పని అక్కడ అనుకుంటా చేశాను తీసేవచ్చా అంటే పని కూడా తెలిసిపోయింది, ఆ ఎవరిపైన ప్రాబ్లం ఉంది తెలిసిపోయింది, ఇక్కడ ఎవరిపైన ప్రాబ్లం లేదని కూడా తెలిసిపోయింది, ఇంకా ఎలా ఉండబోతుందని వాళ్ళు తెలుసుకుంటారు. దాంట్లో కొంచెం వీలు వేసాను అంతే, పుస్తకం కాదు. ఫస్ట్ అసలు సీరియల్ చూడగానే ఇక్కడ ఎంతో మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఫస్ట్ వాళ్ళు చెప్పేకన్నా ముందు మీకు ఎలా అనిపించింది సీరియల్? అఫ్ కోర్స్ చాలా బాగుంది, నిజంగా ఒక మూవీ చూసినట్టుంది. గుమ్మనంటే కూడా అందులో ఫస్ట్ ఎపిసోడ్ ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, సో అది చూసినట్టే ఒక ఫీల్ వచ్చింది. ఇంకొకటి చెప్పాలంటే స్టార్ మాలో వచ్చిన ప్రతి సీరియల్ ఒక మంచి స్టోరీతో ఒక మంచి స్లాట్లు తీసుకొస్తారు. ఈ యొక్క సీరియల్ ని 8:30కి ఒక ప్రైమ్ టైం లో తీసుకొస్తారంటే పక్కా ఇది హిట్ అవుతుంది, ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది. పక్కా మీరు అందరూ తప్పకుండా చూడండి. సూపర్, నిజంగా మీ గుండెల్లో గురిజంగా అనిపిస్తుందో ఏ కవి కూడా స్టార్ మాలో అంతే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ సీరియల్ చేసేదంటే అన్ని క్యారెక్టర్స్ చాలా 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 బాగా నచ్చింది. అఫ్కోర్స్ క్యారెక్టర్ ఒక రిచ్ ప్లేస్ లో ఉండి మన సాంప్రదాయం పద్ధతి గురించి చెప్పాలంటే ఒక డిగ్నిటీ నాకు, ఒక డిగ్నిటీ, ఒక సిన్సియారిటీ, ఒక సిన్సియారిటీ మొత్తం కలిస్తే గీతాంజలి అక్కడ. సో వీళ్ళతో మాట్లాడే ముందు మన ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకుంటాం, ఓకే? ఇక్కడ నా జీవితంలో ఒక వరమే, ఎందుకంటే నా జర్నీ యాక్చువల్లీ సంజనాగా కూడా చాలా ఛాలెంజింగ్ గా ఒక జర్నీ నేను ఎదురు చూసాను లాస్ట్ 4-5 years లో. అన్ని ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చేదానికి నేను బిగ్ బాస్ లో వెళ్ళాను. బిగ్ బాస్ లో వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు పడ్డా, మీరు బయటకు వచ్చిన తర్వాత ఏం సాధిస్తారు, ఎంతమంది బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఏం సాధిస్తారు, ఐ టోల్డ్ ఒక్క అడుగు ఒక టైంలో పెట్టాం. ఇది సక్సెస్ చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మేము ఎంత సిన్సియర్గా చేస్తాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ దానిలో కూడా నాకైతే వస్తుంది, నాకు దేవుడిలో ఒక నమ్మకం ఉంది. బికాస్ నేను చాలా సిన్సియర్గా హార్డ్ వర్కింగ్ ఎఫర్ట్స్ పెడతాను. అంటే రియల్లీ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ బిగ్ బాస్ ఫర్ 3.5 months. నా పిల్లల్ని వదిలేసి ప్రతిరోజు నవ్వుతున్నాను, పైన లోపల ప్రతిరోజు చస్తున్నాను. 3.5 months వాజ్ వెరీ టఫ్. ఆ పర్టిక్యులర్ ఫలంగా ఈ షో నాకు వచ్చింది. సో ఎవరెవరు చెప్పారు ఏం సాధిస్తారు, దేవుడి దయాల వల్లే సాధించాను, చూడండి కళ్ళు తెచ్చి అనేసి. బికాస్ మాకు ఒక మదర్ గా మేము, అది కూడా నా బేబీ జస్ట్ 5.5 months ఉండే, బట్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండే. మంచి పేరు కావాలి నాకు, నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేశారు బిగ్ బాస్ ముందు, ఇది రాంగ్ అమ్మాయి అనేసి. సో ఒక మంచి అమ్మాయిగా నాకు పేరు కావాలి, నాకు పేరు వస్తే నా పిల్లలకి పేరు వస్తుంది, నా పిల్లల భవిష్యత్తు కూడా బ్రైట్ ఉంటుంది, నా హస్బెండ్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. నాకు ఛాలెంజెస్ అయ్యే టైంలో నేను నా హస్బెండ్ వైపు చూసేసి ఒకటే మాట చెప్పాను, ఈ ప్రాబ్లం జరిగింది. నేను రియల్ లైఫ్ లో నీకు ప్రౌడ్ చేసే వరకు నేను చావను, నా బ్రతికే వచ్చి నిన్ను ప్రౌడ్ చేయాలి నాన్న, నేను నీ మర్యాద కోసం నేను ఎంతైనా పోరాడతాను అనేసి నేను నా హస్బెండ్ కి ప్రామిస్ చేశాను. అక్కడ నేను ప్రోమో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి లిటరలీ. సో ఇది జస్ట్ అనదర్ సీరియల్ అయితే నా లైఫ్ లో ఇది ఖచ్చితంగా కాదు. దిస్ సీరియల్ ఇస్ లైక్, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ మొత్తం సీరియలే నా లైఫ్ లో నాకు 3rd బేబీ లాగా. నేను అంత ఎమోషనల్ గా అటాచ్ ఉన్నాను ఈ సీరియల్ తో, బికాస్ ఇట్ హస్ బ్రాట్ మీ బ్యాక్. నాలో ఉండే జీవితంని ఈ సీరియల్ మళ్ళీ ఇట్ బ్రాట్ బ్యాక్ మై లైఫ్ టు మీ అని నేను చెప్పొచ్చు. మై లైఫ్, మై హ్యాపీనెస్, మై రెస్పెక్ట్, మై ఐడెంటిటీ, ప్రతి ఒక్కటి. అండ్ ఒక ఆర్టిస్ట్ గా మేము కెమెరా ముందు ఉంటేనే మన క్రియేటివిటీ బ్రతుకుంటుంది, మేమందరూ అది ఆర్టిస్ట్ గా అనుభవిస్తాం. ప్రతిసారి వి వాంట్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఫర్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఇన్ అ మంత్, అండ్ రిమైనింగ్ టైం నేను నా పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నా మరదలు నాకు చాలా సపోర్ట్ చేసింది, నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. నాకు అట్లాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రియల్ లైఫ్ లో కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు, ఈవెన్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బీ హియర్. ఇప్పుడు నా అమ్మాయికి 14 months మాత్రమే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. అండ్ ఒక వర్కింగ్ మామ్ గా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు.
అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంత బ్యూటిఫుల్ గా సీరియల్ వచ్చిందంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను. మన డైరెక్టర్ సార్ ఇక్కడ లేరు. సురేష్ సార్ అంటే తను ఉంటే, సురేష్ సార్ లొకేషన్ లో ఎనర్జీనే వేరు. నాకు సురేష్ సార్ కొంతసేపు కూడా కనిపించలేదు, అంటే ఎనర్జీ కూడా డ్రాప్ అయిపోతుంది సీన్ లో అనేసి నాకు భయం కొట్టది. అంతా నేను తన ఎనర్జీ మీద నేను అంత డిపెండ్ అవుతాను. నేను ఈ మాట తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు, యాక్చువల్లీ కెమెరా ముందు అందరికీ చెప్తున్నాను. సురేష్ సార్ లొకేషన్ లో ఉంటేనే సూపర్ గా ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నవీన్ సార్ కూడా మన ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, చాలా సపోర్టింగ్ గా ఉంటారు. ఇద్దరు కలిసేసి, బికాస్ నా తెలుగు వచ్చేసి మీ అందరు తెలుగు అంత స్పష్టంగా లేదు, కానీ నేను మ్యాచ్అప్ చేస్తూ ఉంటాను. సో బట్ ఇప్పుడు లిటరలీ చాలా మంచి ఫ్లోలో వచ్చేసింది ప్రతి ఒక్కటి. సో ఎంతైనా చెప్తే నా ఆనందం నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నా మనసు పరిస్థితి ఎంత హ్యాపీగా ఉందనేసి మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ మమ్మీ, నాకు షూటింగ్ పంపించావు, నా పిల్లల్ని నీ స్వంత పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు కూడా మమ్మీనే ఇంట్లో ఉంది పిల్లలతో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ముజీబా అప్ప, థ్యాంక్ యూ మోమినా అని నేను నా ఫ్యామిలీని అందరినీ థ్యాంక్ యూ చెప్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు సచ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. వేరే ఎవరైనా మొగుడు దొరుకుంటే ఏం అవసరం ఉంది అని చెప్పేవాడు. మై హస్బెండ్ ఇస్ సో ఎడ్యుకేటెడ్, ఒక సర్జన్ గా. హీస్ అ డాక్టర్, హీస్ వెరీ ఎడ్యుకేటెడ్. సో నేను ఎంత హర్ట్ లో ఉన్నాను, హార్ట్ లో తనకు తెలుసు, ఎంత పెయిన్ లో ఉండే నేను అని నా పెయిన్ తనకి చాలా మంచిగా తెలుసు. సో ఆల్ దీస్ ఆర్ మై పవర్స్ అండ్ ఆల్ వల్లనే నేను ఇక్కడ దాకా రాగలను. నా ఫ్యామిలీ లేదంటే నిజంగా నేను లేను. సో థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. ఇది నేను సాధించలేదు, ఇది నా ఫ్యామిలీనే సాధించింది. సూపర్ సంజయ్ గారు, థ్యాంక్ యూ. అసలు మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ నాకు తెలుసు. మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చా కూడా నేను చూసాను. అసలు ఒక డెడికేషన్, ఒక సాక్రిఫైస్, ఒక హార్డ్ వర్క్ మీరు చేసినవన్నీ కూడా మీ పర్ఫార్మెన్స్ లో కనిపించాయి. ఖచ్చితంగా మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడలేదని మీరు అంటున్నారు, కానీ ఈ ఏదో సీరియల్ తర్వాత ప్రతి తెలుగు ఆడియన్స్ హృదయాలు మీరు స్పష్టంగా నిలిచిపోతారు. థ్యాంక్ యూ. అండ్ నారాయణ స్వామి గారు అండ్ నితిన్ గారు, మన ప్రొడ్యూసర్స్, ఫ్లయింగ్ ఈగిల్ బ్యానర్ ఒక సినిమా కంటే తక్కువ తీయలేదు. దీని కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ నాకు బాగా తెలుసు. నేను పాస్ట్ లో కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ గా ఎంత నొప్పేస్తే అయినా 100% జస్టిస్ కాకుండా 500,000% జస్టిస్ చేశారు. డబ్బుల గురించి ఆలోచించలేదు. అవుట్డోర్ లో కూడా ఎంత దూరం లొకేషన్ తీసుకెళ్లి, లొకేషన్ అందం కోసం మాకు దూరం తీసుకెళ్లి అంత మంచిగా షూట్ చేశారు, అంత మంచిగా మమ్మల్ని చూసుకున్నారు. నారాయణ స్వామి గారు, నితిన్ గారు, ఫ్లయింగ్ ఈగల్ టీమ్ కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఎంతైనా చెప్తే థ్యాంక్ యూ తక్కువనే. అసలు అంజలి గారు, అసలు నేను స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళ సొంత కూతురులో ఫీల్ అవుతున్నారు. అందరికి అదే ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఒక మూమెంట్ సీరియల్లోకి వచ్చి మేము అరవై సమయానికి మూలంగా మీకేం కథని చెప్పాలనిపించింది, అంత కనెక్ట్ అయిపోయా. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ అందరికి నచ్చిందా? ఫస్ట్ ఎపిసోడ్ బాగా వాళ్ళ కన్నుల్లో చెప్పకుండా చెప్తే ఎంత బాగా నచ్చిందో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, నేను ఇప్పుడు వచ్చి సోనియా, కానీ మీరు చూసింది వచ్చి అంజలి. ఆ అంజలి కోసం నేను మాత్రం కాదు, చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశాము, అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసమే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ చాలా ట్విస్ట్ తో ఉంటది. ఇంకా మీరు డీప్ గా వచ్చి కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మ కూతురు ఇలా ఉంటారా అని. అమ్మని చూస్తే అమ్మ తప్పు కాదు, కూతుర్ని చూస్తే కూతురు తప్పు కాదు. అమ్మ అంత రిచ్ అయ్యింది, అంత మంచి ఫ్యామిలీతో ఉన్నారు. కూతురికి ఎవరు లేదు, వాళ్ళ తోడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ. సో ఇదే వచ్చి కథ. వీళ్ళిద్దరు ఎలా వచ్చి కలుస్తారు, వీళ్ళు గొడవే చేస్తారా లేకపోతే మంచిగా కలిసి ఉంటారా అనేది మీరు త్వరలో చూస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు 30 minutes చూసారు. ఈ 30 minutes కి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్క లొకేషన్ లో వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, పొద్దున 4:30కి లేస్తాము, నైట్ 10-11 వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా హార్డ్ వర్క్ ఏమి మీకు తెలీదు, బట్ ఇదంతా మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఆ ఒక్క రీజన్ కోసమే. అండ్ స్టార్ మాకి చాలా 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 థ్యాంక్స్. ఇంత మంచి స్టోరీ వచ్చి రాసి అది బాగా మీ అందరికీ చూపించినందుకు. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని మారిపోతున్నాయి, ఎవరికి ఈ లవ్ వచ్చి కనెక్ట్ అయ్యేది లేదు. బట్ ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు నాకు నిజంగానే షూటింగ్ గ్లిసరిన్ ఏం వాడను, నిజంగానే నాకు ఏడుపు వస్తుంది. నిజంగా
నిజంగా వాడను. నిజంగా వాడుకుని వచ్చారా? నిజంగా వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మూడ్లోనే ఉంటాము. నాకు తెలిసి మీ క్యారెక్టర్ చూసుకుంటే మీరు నవ్వే సీన్ వచ్చేసి ఉంటుంది, అంటే అలవాటు వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అలవాటు అనేది కాదు, ఆ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అంత చెప్తున్నాను తెలిసి అర్థమవుతుంది, ఫస్ట్ వచ్చి అర్థమైంది కదా. సో ఒక్కొక్క సీన్ వచ్చి నాకే చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉంది. మీరు అది వాడుకొని చూడలేకపోతున్నాను. ఎలా అనిపిస్తుంది అంటే దీనికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అందరి దగ్గర లవ్ స్ప్రెడ్ చేయాలి అని ఆ ఒక్క థాట్ నాకు వచ్చింది. ఎవరెవరు ఎంత కష్టంలో ఉన్నారో మనకి తెలీదు, బట్ చూస్తే మంచిగా మాట్లాడాలి, నవ్వాలి, అందరితో హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్నాను, ఇంకా కూడా చాలా నేర్చుకుంటాను. సో నన్ను అంజలిగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంజలిని మీరు అందరూ ప్రేమిస్తారా? ఖచ్చితంగా. ఒక్కసారి మీ అర్జున్తో చెప్పండి ఎంత ప్రేమిస్తారో. చాలా థ్యాంక్స్. 1 year గా ఈ ప్రాజెక్ట్ కోసం మేము వర్క్ చేస్తున్నాము, ఒక్క రోజులో కాదు, 1 year గా. సో మీరందరూ అంజలికి ఏ దేవి వరమో నీవు ఈ టీమ్ కి మీ లవ్ ని ఇస్తారని అనుకుంటున్నా. కమింగ్ మండే నుండి 8:30కి మీ లవ్ ని మొదలు పెట్టాలి, ఓకేనా? థ్యాంక్ యూ. ఏమండి ఆంటీలు ఎంత చూస్తారో తెలియదు కానీ మీరంటే అమ్మ ఉన్నాక మాలాంటి పిల్లలు ప్రతిరోజు 8:30కి టీవీ కూర్చుంటాం. ఎప్పుడు వస్తారు అందరూ ఎప్పుడు వస్తారు ఇంకా గీతాన్ని చూసి కొంచెం భయం వస్తుంది అనుకోండి మాలాంటి పిల్లలకి. యాక్చువల్లీ వచ్చినప్పుడు అక్కడ ఒక అంకుల్ వచ్చి చాలా అరిశారు. ఎప్పుడు తెలుసా? టీ కాఫీ కోసం కాదు, మా అమ్మని చూసిన వెంటనే అంకుల్ అరిచేస్తారు. ఎవరు ఆ జెంటిల్మెన్? అవును, ఆ జెంటిల్మెనే అరుస్తాడు. ఆయన ఏ అంకుల్ చూసినా అలా అరుస్తారు. అదే అంకులే. గీతాంజలి గారు దాన్ని చూసి కాదు అంకుల్ అందరూ డైలీ చూడాలి ఇంక పైన, ఓకేనా? నా కోసం చూస్తారా, గీతాంజలి కోసం చూస్తారా? ఎవరి కోసము? నా కోసమా? గీతాంజలి కోసం చూస్తారంటే తర్వాత అంజలి గారి కోసం చూస్తారంట. ఇంకైనా అంజలి గీతాంజలి ఇద్దరిని బాగా లవ్ చేయాలి, ఓకేనా? అంజలిలోనే గీతాంజలి, అయ్యో అంజలి గీతాంజలిలోనే అంజలి ఉంది. అంజలి అంజలి గీతాంజలి అంజలి లవ్ చేస్తాడు. ఇప్పుడు ఈ గొడవ చేయడం మానేయకండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక మంచి సీరియల్ ని లాంచ్ చేయగలిగిన ప్రచారానికి థ్యాంక్ యూ స్టార్ మా థ్యాంక్ యూ. సో ఇంట్లో ఇంకేం చెప్తారు కుర్రలు? కుర్రాలకి ఏం చెప్పాలి? అందరూ లవ్ చేయండి. అది లవ్ చేయడం లేదా ఇంక చాలు. ఇంకా అయిపోయి నుంచి కూర్చుంటాం. మంచిదే కదా, ఎప్పటి నుంచి మన స్టార్ వాళ్ళ సీరియల్ అవుతుందో అప్పటి నుంచి చూడండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టారు, ప్రతి ఒక్కరు హార్ట్ ని టచ్ చేశారు.